శీర్షిక పేరు మనలోకం, మన లౌకిక లోకం. ఎక్కడికి వెళ్ళినా ముఖం చూసే కులం చెప్పేంత తెలివి తెచ్చుకున్నారు మహామనుషులు. మొట్టమొదట ఊరేది పేరేది అడగకుండా ఏకంగా ఏ కులం అంటూ ప్రబుద్ధులు ప్రశ్నిస్తారు. అంత ఉంటుంది కులగజ్జి ఇక్కడ. చివరకు అద్దె ఇల్లు కావాలన్నా కులమేదని అడగడం మామూలైంది. ఫలానా కులం వాళ్ళకి ఇల్లు ఇవ్వమని నిస్సిగ్గుగా చెబుతున్నారు. కులం పేరు విన్నంతనే వేపాకు తిన్నంత వెరు చూపుతుండ్రు, జర్రి కరిసినట్లు ముఖం చిట్లిస్తుండ్రు. ఇక్కడే మనసుల అసలు రంగు బట్టబయలవుతుంది. భరతామని అట్టడుగున పడి అనగారి హరించకపోయింది నిమ్నజాతి వర్గీయులేనని వాళ్ళకి తెలిసిన నిమ్మకు నీరెత్తినట్టుండి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే పడేశారు. అస్తవ్యస్త కుల వ్యవస్థను చూస్తే, చతుర్వర్ణ విష విభజనని గమనిస్తే, వృత్తిపరంగా కులం పుట్టిందంటే వృత్తులన్నీ సర్వనాశనమైపోయిన కులం మాత్రం ఇప్పుడు రాజ్యం వెళుతుంది. అట్టడుగు కులాలని అణగద్రొక్కాలని ఎట్లయినా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని లేనిపోని గొప్పలు పోతుంటారు, పడరాని తిప్పలు పడుతుంటారు. అత్యధికంగా దేశంలో ఉన్నది బడుగులు బలహీనులైతే అదే పనిగా ఆధిపత్యమేమో అధికుల చేతి వశమైనది నేడు. అందుకే అందరూ మేలుకోవాలి, మనల్ని మనమే ఏలుకోవాలి. రేపటి చరిత్ర అణగారిన వర్గానిదేనని, కులరహిత సమాజానిదేనని తప్పక శిలాక్షరాలతో లిఖించాలి.